హలో, హాయ్. వెల్కమ్ టు అన్సియా కిచెన్. ఏంటి ఇట్లా పెట్టుకుంది ఆకులన్నీ అనుకుంటున్నారా మీరు? ఈరోజు స్పెషల్ బజ్జీలు చూపిస్తాను నేను. ఇది బజ్జీల పిండి. మిరపకాయ బజ్జీలు ఎట్లా వేసుకుంటామో అట్లా కలిపిన. అయితే మిరపకాయ బజ్జీ, బచ్చల కూర బజ్జీ, ఇది బచ్చల కూర బజ్జీ, ఓమాక్ అని ఉంటుంది కదా, మనము దగ్గొస్తే తింటాము, ఇట్లా లావుగా ఉంటుంది కొంచెము. నాకు చిన్న చిన్నగా ఉంది చెట్టు, పెద్దగా లేదు, అందుకని ఓమాకు బజ్జీ, తులసి బజ్జీ, పుదీనా బజ్జీ, ఇన్ని బజ్జీలు చూపిస్తాను నేను. మిరపకాయ బజ్జీ, ఇన్ని బజ్జీలు ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. చూడండి, తప్పకుండా చేసుకొని తిని చూసి చెప్పండి. నాకు కామెంట్స్ రూపంలో రాయండి, మీకు నచ్చిందా లేదా అనేది చెప్పండి నాకు ఒకసారి. స్పెషల్ అన్నమాట. ఈ బజ్జీలు అన్నీ చేసి చూపిస్తాను మీకు మీరు కూడా చూడండి, చేసి తిని చూడండి. కొద్దిగా సోడా వేసుకుంటాను దీంట్లో, ఒక పించ్ అంతా, ఎక్కువ లేదు, ఒక పించ్ అంతే. ఫస్ట్ మిరపకాయలు వేసుకుందాం 2. చాయ్ తాగేటప్పుడు స్నాక్ అన్నమాట. చాయ్తో పాటు తినుకుంటే తాగితే సూపర్ ఉంటుంది. వాన పడుతుంటే చల్లగా ఉన్నప్పుడు భలే ఉంటుంది ఇలా తింటే. ఇన్ని రకాల బజ్జీలు అనమాట, 5 రకాల బజ్జీలు. మిరపకాయ, పుదీనా, బచ్చల కూర, తులసి ఆకులు, ఇవన్నీ చేసి చూపిస్తాను నేను. ఇప్పుడు ఫస్ట్ మనం మిరపకాయ వేసుకుందాము. ఇక్కడ నూనె పెట్టుకుందాం, అవుతుంది. ఫస్ట్ మిరపకాయ వేసుకుందాం. మిర్చి బజ్జీ జస్ట్ నేను వేసి చూపిస్తున్న షాంపూలు. ఇప్పుడు ఇవి ఏమాకులు అంటే ఓమాకుల బజ్జీ. బావ్, ఇన్ని ఆకుల బజ్జీ ఎవరు చూపించాలి మీకు కదా, ఒకటేసారి ఇన్ని రకాల బజ్జీలు చూడండి. ఓమాకులతో ఇంకొకటి కూడా వేస్తాను. అంటే నేను ఇట్లా రెమ్మలు ఇసుకొచ్చుకున్నా, నా దగ్గర చెట్లు ఉంటాయి అన్నమాట. అట్లా రెమ్మలతోనే చూడండి. ఇప్పుడు దీని డిజైన్ చూడండి ఎంత బాగా వస్తుంది అంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, కాల్చుకుందాం, కాల్చి చూపిస్తాను నేను. చూడండి, ఆకులొట్టి అయితే తినలేము ఎక్కువ. ఇవేమో మూడేమో బచ్చల కూర ఆకుల బజ్జీలు, 2 మిరపకాయ బజ్జీలు, 3 మిరపకాయ బజ్జీలు, 3 బచ్చల కూర బజ్జీలు, పుదీనా బజ్జీ, ఇది ఓమాకు బజ్జీ, 2 ఓమాకు బజ్జీలు, 1 పుదీనా ఇట్లా కట్టలాగా పట్టుకొని అద్దేసిన, అందుకని ఇట్లా వచ్చింది, కుప్ప కొమ్మలు వచ్చింది. ఇంకా ఆకులు మనము పప్పులు వేసుకొని అట్లా తినలేము, ఎక్కువ తినాలి ఆకులు అనుకుంటే ఈ ప్రకారంగా తింటే బచ్చల కూర ఇంకా వేరేదేమో ఇట్లా కట్ చేసి వేసేసిన చూడండి. ఇలా తింటే ఆకులు చాలా తింటాం మనం. కూర పప్పు చేసుకొని తింటే ఎక్కువ తినలేము అనుకుంటున్నా నేను, మీరేమనుకుంటారో తెలియదు, కానీ నాకైతే ఇట్లా ఇష్టము, అందుకని ఇట్లా చేసుకొని తింటున్నా. చాయ్తోని 4 గంటల 4 o'clock స్నాక్స్ అన్నమాట. 4 స్నాక్స్ ఇట్లా తింటే సూపర్. చాలా ఆకులు కడుపులోకి పోతాయి, ఇట్లా తింటే తిన్నట్లు ఉంటుంది, అన్ని రకాలు తిన్నట్లు ఉంటుంది. ఈ పుదీనా ఇంకా మిగిలింది అంతా నేను బజ్జీలు చేసుకోలేను, తినలేను ఎక్కువ, అందుకని ఈ పుదీనా నేను చట్నీ చేసుకుంటాను. దీంట్లో నల్లేరు వేసుకొని, నా దగ్గర నల్లేరు కొమ్మలు ఉన్నాయి, నల్లేరు వేసుకొని ఇది గ్రీన్ చట్నీ చేసుకుంటా. పుదీనా నల్లేరు కలిపి చట్నీ చేస్తా. ఇవి బజ్జీలు, ఈరోజు బజ్జీల రెసిపీ. ఓకేనండి,
అందరు చేసుకొని తిని చూడండి. నచ్చితే ఒక లైక్ పెట్టండి. లైక్ అండ్ షేర్ తప్పకుండా షేర్ చేయండి మీ వాళ్ళకి నచ్చితే. ఇది ఓమాకులు కూడా దగ్గుతుంటే ఒట్టి ఓమాకులు నమిలితే దగ్గు తక్కువ అవుతుంది అంటారు కదా. ఈ ఓమాకులు కూడా అందరి ఇళ్ళల్లో ఉంటాయి అనుకుంటా చాలా మట్టుకు. లేకపోతే ఇంత కొమ్మ పెట్టుకోండి మీరు. ఇంత కొమ్మ ఏడ కనిపించినా ఇరుచుకొచ్చుకొని ఇట్లా ఇట్లా కుచ్చితే చాలు కొమ్మ వచ్చేస్తుంది, చెట్టు వచ్చేస్తుంది. ఇట్లాంటి ఆకులన్నీ తొట్లల్లో ఉంటే ఎవరైనా సడన్గా ఫ్రెండ్స్ వచ్చినా చుట్టాలు వచ్చినా అట్లా తెంపుకొచ్చి ఇట్లా పడేయచ్చు అన్నమాట. బజ్జీ చేసేయచ్చు. ఇంత తొందరగా అయిపోతుంది. బజార్కి పోయి తెచ్చుకునే అవసరం లేదు. అవసరం లేకుండా ఇంట్లో ఉన్న ఆకులతోనే ఇలా బజ్జీలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక రెసిపీ అవుతుంది. చూసిన వాళ్ళు ఖుషి పడతారు. ఇన్ని రకాల బజ్జీలు అని అట్లా మనకు ఖుషి, పెట్టినమని మనకు ఖుషి అవుతుంది, తిన్నామని వాళ్ళకు ఖుషి అవుతుంది కదా. ఓకే కదా, కరెక్టే కదా ఈ మాట. మిరపకాయ బజ్జీలు ఏంటంటే నా దగ్గర చిన్న చిన్న మిర్చీలే ఉండే, వంటలలో వేసే మిర్చీలు, ఆ మిర్చీలే వేసిన. మీ దగ్గర దొడ్డు మిర్చీలు ఉంటే దొడ్డి కూడా వేసుకోవచ్చు. కానీ బజ్జీలు సూపర్ వచ్చినాయి, కుర్కురా వచ్చినాయి. ఎందుకంటే కొంచెం సోడా వేసినాయి కదా, అందుకని సోడా కలిగిస్తే తప్పకుండా వస్తుంది మంచిగా ఉబ్బినట్టు. ఓకేనండి, తప్పకుండా చేసుకొని తిని చూడండి. లైక్ పెట్టండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియోలు పెట్టగానే మీకు వచ్చేస్తాయి. ఓకేనండి, ఓకే అండి, బాయ్. బజ్జీ రెసిపీ ఎట్లుంది చెప్పండి. ఓకే అండి, బాయ్ బాయ్.